తుఫాన్ సందర్భంగా సౌత్ సెంట్రల్ రైల్వే చేపట్టిన వివిధ చర్యలను చీఫ్ పౌర సరఫరాల అధికారి సిపిఆర్ఓ ఎ శ్రీధర్ మీడియాకు వివరించారు. ముఖ్యంగా విజయవాడ వైజాగ్ రూట్లో నడపాల్సిన చాలా బళ్ళని క్యాన్సలేషన్ చేయడం కానీ డైవర్ట్ చేయడం కానీ జరిగింది. ఇలా నిన్నటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 137 ట్రైన్స్ని ఫుల్ క్యాన్సిల్ చేయడం జరిగింది. అలాగే ఒక 7 ట్రైన్స్ని పార్షియల్గా క్యాన్సలేషన్ ఇవ్వడం జరిగింది. దాదాపు 30 ట్రైన్స్ని దారి మళ్లించి డైవర్షన్ కూడా చేయడం జరిగింది. సో నిన్నటి నుంచి ఇప్పటి వరకు ఇలా చాలా ట్రైన్స్ని రెగ్యులేట్ చేయడము, డైవర్ట్ చేయడం, క్యాన్సలేషన్ చేయడం జరిగింది. అయితే ప్రయాణికులకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా ఈ సందర్భంగా రైల్వే చాలా ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇంపార్టెంట్ రైల్వే స్టేషన్స్ సికింద్రాబాద్, విజయవాడ ఇలా ఇంపార్టెంట్ స్టేషన్స్ అన్నిట్లో కూడా హెల్ప్ డెస్క్ పెట్టేసి ప్రయాణికులకి అక్కడ ఏదైనా సమస్య వచ్చినా, డౌట్స్ ఉన్నా కూడా తీర్చేందుకు కూడా అవకాశం ఉంటుంది. అలానే చాలామంది ప్రయాణికులకి ట్రైన్ ఫుల్ క్యాన్సలేషన్ అవ్వడం వల్ల రీఫండ్కు సంబంధించిన సమస్యలు, ఇష్యూస్ ఉన్నా కూడా ఈ హెల్ప్ డెస్క్ ద్వారా నెరవేర్చుకునేందుకు కూడా అవకాశం ఉంటుంది. అయితే ఫిజికల్గా ఎవరైతే స్టేషన్లకు వెళ్ళి టికెట్స్ తీసుకొని ఉంటారో వాళ్ళు స్టేషన్లోనే రీఫండ్కి అప్లై చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్లో ఆన్లైన్లో టికెట్ అప్లై చేసుకున్న వాళ్ళు, టికెట్ తీసుకున్న వాళ్ళు ఆన్లైన్లో ఆటోమేటిక్గా రీఫండ్ ప్రక్రియ చేపట్టడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా చాలా చోట్ల ట్రైన్స్ని డైవర్ట్ చేయడం కానీ లేదంటే రెగ్యులేట్ చేయడం కానీ జరిగింది. ఆ రూట్లలో, ఆ ఇంపార్టెంట్ స్టేషన్లలో ప్యాసింజర్స్కి ఏమాత్రం ఇబ్బంది కలగకుండా అక్కడ చాలా చోట్ల అంటే స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, అక్కడ లోకల్ పోలీస్ ద్వారా కావచ్చు, రైల్వే తరఫున కావచ్చు, అంటే ఫుడ్, వాటర్ అవన్నీ కూడా అవైలబుల్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ హెల్ప్ లైన్ నెంబర్స్ ద్వారా కూడా చాలామంది ప్రయాణికులకి, వారి బంధుమిత్రులకు కూడా కావాల్సిన సమాచారాన్ని అందవేసేందుకు కూడా చర్యలు చేపట్టాం. సో ఈ హెల్ప్ డెస్క్ కావచ్చు, హెల్ప్ లైన్ నెంబర్స్ కావచ్చు, త్రూ ఎలక్ట్రానిక్, సోషల్ అండ్ ప్రింట్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు మేము చేరవేస్తూ ఉన్నాము. అంతేకాకుండా ఇవాళ పొద్దున ఈ వరద ఉధృతి కారణంగా డోర్నకల్ అనే రైల్వే స్టేషన్లో వాటర్ ట్రాక్ లెవెల్కి రావడం వల్ల ట్రైన్ రన్నింగ్ అన్సేఫ్గా భావించి పొద్దున్నుంచి ఆ స్టేషన్కి ఇరువైపులా కూడా ట్రైన్ రన్నింగ్ని ఆపేయడం జరిగింది. సో దానివల్ల కూడా చాలా ట్రైన్స్ క్యాన్సలేషన్, డైవర్షన్ అయ్యాయి. ముఖ్యంగా డోర్నకల్ రైల్వే స్టేషన్లోనే గోల్కొండ అనే ట్రైన్ ఆగిపోవడం వల్ల ప్రయాణికులకు కొద్దిగా ఇబ్బంది అనిపిస్తే ఇమ్మీడియట్గా రైల్వే సిబ్బంది స్పందించి అక్కడ బస్సెస్ ఏర్పాటు చేసి ప్రయాణికులను ఇటు వరంగల్ వైపు, అటు ఖమ్మం వైపు కూడా తీసుకెళ్లడం జరిగింది. అలాగే వందే భారత్ ట్రైన్ విశాఖపట్నం టు సికింద్రాబాద్, ఖమ్మం వచ్చిన తర్వాత ఫర్దర్గా అంటే డోర్నకల్ వైపు వెళ్ళేందుకు అవకాశం లేకపోవడం వల్ల అక్కడ కూడా బస్సెస్ అరేంజ్ చేసి వరంగల్ వైపు ప్రయాణికుల్ని తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేశాం. మిగిలిన ప్రయాణికులు వందే భారత్లో సికింద్రాబాద్ చేరాల్సిన వాళ్ళని వందే భారత్ ట్రైన్ని మళ్ళీ రిటర్న్ విజయవాడ వైపు తీసుకెళ్ళి గుంటూరు మీదుగా దారి మళ్లించి సికింద్రాబాద్ వైపుకు నడిపేందుకు ప్రయత్నం చేశాం. ఇలా చాలా ట్రైన్స్ని కూడా రూట్ డైవర్ట్ చేసి ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా చూసుకున్నాం. ఓవరాల్గా ఇప్పుడు లేటెస్ట్ పొజిషన్ ఏంటంటే డోర్నకల్లో వాటర్ లెవెల్స్ తగ్గడము, సిచ్యువేషన్ ఇంప్రూవ్ అవడం వల్ల అక్కడ రైల్వే ఇంజనీర్స్ ట్రాక్ ఫిట్గా ఉందని సర్టిఫై చేయడం వల్ల ఫర్దర్గా ఇప్పుడు ట్రైన్ మూమెంట్స్ రిస్టోర్ అయ్యాయి. సో డోర్నకల్కు రెండు వైపులా కూడా ప్రస్తుతానికి ట్రైన్స్ నార్మల్గానే రన్ అవుతూ ఉన్నాయి. అయితే ఆల్రెడీ ప్రొద్దున్న నుంచి కొన్ని ట్రైన్స్ని ఏవైతే డైవర్షన్ ఇచ్చామో ఆ ట్రైన్స్ మాత్రం డైవర్టెడ్ రూట్లోనే వెళ్తాయి. క్యాన్సిల్ అయిన ట్రైన్స్ కూడా క్యాన్సిల్ అయ్యి ఉంటాయి. ఫర్దర్గా ఇప్పుడు సాయంత్రం నుంచి కదలాల్సిన బళ్ళు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నార్మల్ రూట్లోనే రన్ అవుతాయి.